హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. ఎవరైనా రాజకీయ నాయకుడు లేదా ప్రధానమంత్రి బృహదీశ్వర ఆలయం లోపలికి వెళ్లి శివలింగాన్ని దర్శించుకుంటే వాళ్ళు త్వరలోనే చనిపోతారు. ఇందిరాగాంధీ, ఎంజీఆర్, జయలలిత అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని చనిపోయారు. కరుణానిధి కూడా ఆలయానికి వెళ్లి గర్భగుడిలో శివలింగాన్ని దర్శించుకుని చనిపోయారని సోషల్ మీడియాలో ఈ మధ్య చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమేనా? నిజంగా ఈ ఆలయానికి వెళ్తే రాజకీయ నాయకులు చనిపోతున్నారా? అసలు ఏమిటి మిస్టరీ? ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు ఫ్రీయే కదా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు బూస్ట్ ఇచ్చినట్టుంటుంది. ఈ మరణాల వెనుక రహస్యం అర్థం అవ్వాలంటే ఒకసారి బృహదీశ్వర ఆలయం రహస్యం గురించి మీకు తెలియాలి. చాలా సంవత్సరాల క్రితం తమిళనాడు భూమిపై తంజావూరు అనే సొగసైన నగరాన్ని మహారాజు రాజరాజ చోళుడు పాలించేవాడు. అతను ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు, భక్తిమంతుడు కూడా. అతని రాజ్యం చాలా పెద్దది. సముద్రాలు, పర్వతాలు, విస్తృతమైన భూములు అతని కింద ఉండేవి. కానీ రాజరాజ చోళుడు హృదయంలో ఒక గొప్ప కోరుకుండేది. శివుడికి ఒక అద్భుతమైన ఆలయం నిర్మించాలని. శివుడు అంటే తనకి చాలా ఇష్టం. రాజు రాత్రి పగలు ఆలయం గురించి ఆలోచిస్తూ దైవిక స్వప్నాలు కనేవాడు. ఒక రాత్రి శివుడు స్వయంగా అతని స్వప్నంలో కనిపించి, నా కోసం ఒక్క గొప్ప ఆలయాన్ని నిర్మించు రాజా అని అన్నాడు. ఆ స్వప్నం తర్వాత రాజు మనసు మార్చుకున్నాడు. చిన్న దేవాలయం కాదు, చాలా పెద్ద దేవాలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు రాజు. అతను తన రాజ్యంలోనే ఉత్తమ కళాకారులు, ఇంజనీర్లు, శిల్పులను సమీకరించాడు, పిలిపించుకున్నాడు. బృహదీశ్వర ఆలయం అనే పేరుతో పెరియల్ కోవిల్ అని పిలుస్తారు ఆలయాన్ని. ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆలయ నిర్మాణం 1003 ఏడాది ప్రారంభమైంది. రాజు రోజు ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించేవాడు. ఆలయం గోడలు, గోపురం, గర్భగుడి అన్ని గ్రానైట్ రాళ్లతో చేయాలని ఆదేశించాడు. కానీ ఇక్కడే మొదటి రహస్యం పుట్టుకొచ్చింది. ఆలయం ఎత్తు 216 అడుగులు. అంత పెద్ద గోపురాన్ని ఒక రాయి మీద ఎలా నిలబెట్టాలి? ఆ కాలంలో క్రేన్లు, మిషన్లు లేవు. కానీ చోళుల శిల్పులు వేద మంత్రాలు, యంత్రాలు ఉపయోగించి రాళ్లను ఎత్తేశారు. ముఖ్యంగా గోపురం మీద కలపరాయి 80 టన్నులు బరువు ఉంటుంది. అది ఆ రాయిని ఎలా పైకి తీసుకొచ్చారు అనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమే. కొందరు చెప్తారు వేద మంత్రాలు జపించి మంత్రాల శక్తితో ఆ రాయిని ఆకాశంలో తేలేలా చేసి ఖచ్చితంగా గోపురం మీద పడేలా చేశారని. ఆ మంత్రాలు ఇప్పటికీ రహస్యమే. ఆధునిక ఇంజనీర్లు కూడా అంత పెద్ద రాయిని సిమెంట్ లేకుండా ఎలా ఎత్తారో ఆశ్చర్యపోతున్నారు. ఇక మరో రహస్యం, ఆలయం యొక్క నీడ రహస్యం. ఎప్పటికీ ఎలాంటి సీజన్ అయినా మధ్యాహ్నంలో సూర్యుడు మీదకు వచ్చినప్పుడు ఆలయం గోపురం నీడ భూమి మీద పడదు. ఎందుకు? ఇది మాయ కాదు, ఇంజనీరింగ్ రహస్యం ఇది. గోపురం రాళ్లు ఒకదాని మీద ఒకటి ఉంటున్నాయి. అలా రూపొందించారు కాబట్టి నీడ భూమిని తాకకుండా ఆకాశంలోనే కనిపిస్తుంది. రాజరాజ చోళుడు ఈ రహస్యాన్ని తన ఇంజనీర్లకి చెప్పి నీడ లేని గోపురం చేయాలని ఆదేశించాడని ఒక కథ ఉంది. శివుడు అతనికి ఆ రహస్యాన్ని స్వప్నంలో చెప్పాడని చెప్తారు. ఇప్పటికే ఆలయాన్ని చూస్తే ఆ అద్భుతం మనసును ఆకర్షిస్తుంది. రాజు ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత 1010 ఏడాదిలో మహాప్రతిష్ఠలో తాను శివలింగాన్ని దర్శించుకోవాలని కోరాడు. కానీ శాస్త్రాల ప్రకారం రాజు ఆలయ గర్భగుడిలోకి వెళ్లి లింగాన్ని చూడకూడదు. అది దైవిక ఆదేశం. రాజు ఆ ఆదేశాన్ని ఉల్లంఘించి లింగాన్ని దర్శించుకున్నాడు. అప్పుడు ఒక మహాత్ముడు అతనిపై శాపం వేశాడు. నువ్వు దైవిక నియమాన్ని భంగపరిచావు కాబట్టి నువ్వు త్వరలో మరణిస్తావని చెప్పాడు. ఆ శాపం వల్ల రాజు కొన్ని నెలల్లోనే అనారోగ్యంతో చనిపోయాడు. కానీ ఆ మరణం ఆలయానికి మరింత పవిత్రత్వం తెచ్చింది. రాజు చనిపోయినా అతని ఆత్మ ఆలయంలోనే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈ దేవాలయంలో భక్తులు దర్శనం చేసుకుంటే నిజంగానే శివుడి ఆశీర్వాదం పొందుతామని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆలయంలో మరిన్ని రహస్యాలు ఉన్నాయి. ఆలయంలో స్తంభాలు తాకితే వివిధ స్వరాలు వస్తాయి. అవి వేద మంత్రాలలాగా శివుని ప్రసాదాన్ని ఇస్తాయని చెప్తారు. మరొకటి నంది విగ్రహం. ప్రపంచంలోనే అతి పెద్దది. 13 అడుగుల ఎత్తు ఉంటుంది ఇది. ఆ నంది శివుని వైపు చూస్తూ భక్తుల కోరికలు వెంటాడని ఒక కథ ఉంది. ఒక పేద స్త్రీ అయిన అలిగియ నాయకి ఆవు పాలు అమ్ముతూ జీవించేది. తన ఇంటి ముందున్న ఒక చిన్న రాయిని ఆలయానికి దానం చేయాలని కోరింది. శివుడు స్వప్నంలో వచ్చి ఆ రాయిని ఉపయోగించమని చెప్పాడు. ఆ రాయి ఆలయంలో ఒక భాగంగా మారింది. మరో రహస్యం కూడా ఉంది. ఆలయం కింద 100కు పైగా రహస్య గుప్త మార్గాలు ఉన్నాయి. అవి రాజు, మంత్రుల ప్యాలెస్లకు, ఇతర ఆలయాలకు మార్గాలుగా ఉన్నాయని చెప్తారు. యుద్ధం సమయంలో రాజు ఎస్కేప్ అవడానికి ఉపయోగపడతాయని కూడా చెప్తారు. ఇప్పటికే అవి మూసే ఉన్నాయి. కానీ ఆ రహస్యాలు భక్తుల మనసులో మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికి కూడా ఆలయం చుట్టూ శిల్పాలు, శివుని అవతారాలు, దేవతలు, పురాణ కథలు అన్ని ఒక్కోటి ఒక కథ చెప్తూ ఉంటాయి. లింగోద్భవ మూర్తి, విష్ణువు, దేవతలు విగ్రహాలు చూస్తుంటే చరిత్ర మనసులో జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. రాజరాజ చోళుడు తన జీవిత చరిత్రను కూడా ఆలయ గోడలపై రాశాడు. అది ప్రపంచంలోనే మొదటి రాత పత్రాల్లో ఒకటి అని చెప్పొచ్చు. ఇంకా మెయిన్ టాపిక్ లోకి వద్దాం. ఇందిరాగాంధీ, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి అందరూ ఇక్కడికి వచ్చి గర్భగుడిలో శివలింగాన్ని దర్శించుకుని చనిపోయారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు దానిలో ఎంతవరకు నిజం ఉందనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్, ఇందిరాగాంధీ నిజంగా వచ్చిందా? ఇందిరాగాంధీ జీవితంలో ఎన్నడూ తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని
ఆలయాన్ని దర్శించుకున్నట్టు ఎటువంటి అధికారిక రికార్డులు లేవు. ఆమె 1984 అక్టోబర్ 31న ఢిల్లీలో తన భద్రతా సిబ్బంది చేతిలో హత్య గావించబడింది. ఆమె ఆఖరి తమిళనాడు పర్యటనలో కూడా తంజావూరు ప్రోగ్రాం లేదు కాబట్టి ఇందిరాగాంధీ ఆ ఆలయానికి రాలేదు, దర్శనం చేసుకోలేదు. నెంబర్ 2 ఎంజీఆర్ 1984లో మూత్రపిండాల సమస్యతో అమెరికాలో చికిత్స పొందొచ్చారు. ఆ తర్వాత 1987 డిసెంబర్ 24న చనిపోయారు. అతడు శివుడు భక్తుడు కావడం వల్ల ఎప్పుడో ఒకసారి బృహదీశ్వర ఆలయానికి వచ్చి ఉండొచ్చు, కానీ అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకున్న ఫోటోలు గానీ వీడియోలు గానీ లేవు. అతను చనిపోవడానికి కారణం దీర్ఘకాలిక కిడ్నీ ఫెయిల్యూర్, గుండెపోటు. నెంబర్ 3 జయలలిత కూడా బృహదీశ్వర ఆలయాన్ని 1-2 సార్లు దర్శించుకున్నట్టు ఫోటోలు ఉన్నాయి, కానీ ఆమె ముఖ్యమంత్రి అయినప్పుడు కాదు, సాధారణ భక్తురాలుగా వచ్చింది అప్పుడు. కానీ ఆమె చనిపోవడానికి కారణం 2016లో 75 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. గుండెపోటు ఇన్ఫెక్షన్ వల్ల ఆవిడైతే చనిపోవడం జరిగింది. ఆమె ఆలయానికి వచ్చిన తర్వాత వెంటనే చనిపోలేదు, చాలా సంవత్సరాల తర్వాత ఆమె చనిపోయారు. నెక్స్ట్ కరుణానిధి బృహదీశ్వర ఆలయానికి వెళ్ళాడు, కానీ గర్భగుడిలోకి కాదు. 2010లో ఆలయం 1000 సంవత్సరాల సందర్భంగా కరుణానిధి ముఖ్యమంత్రిగా తంజావూరుకు వచ్చాడు. అక్కడ భరతనాట్య నృత్య కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు జరిగాయి. అతను ఆలయం దర్శించుకున్నాడు, కానీ ప్రధాన ఈశాన్య ద్వారాన్ని మానుకుని దక్షిణ ద్వారం ద్వారా ప్రవేశించారు. స్థానిక నమ్మకం ప్రకారం ఈశాన్య ద్వారం ద్వారా ప్రవేశించిన రాజకీయ నాయకులు మంచి జరగదని అక్కడ భయం. 1997లో ఆలయంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది, కుంభాభిషేకం సమయంలో మాట. అప్పుడు 48 మంది చనిపోయారు. కరుణానిధి అప్పుడు ముఖ్యమంత్రి. తర్వాత రోజు వచ్చి బాధిత కుటుంబాన్ని కలిశారు, పరిహారం ప్రకటించారు, కానీ అప్పటికి గర్భగుడిలోకి వెళ్లేదు అతను. కరుణానిధి 2018 ఆగస్టు 7న చనిపోయారు. వయసు సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన చనిపోయారు. అతను 94 సంవత్సరాల వయసు అతనికి అప్పుడు చనిపోయినప్పుడు. చెన్నై కావేరీ ఆసుపత్రిలో 11 రోజులు చికిత్స తీసుకున్న తర్వాత కిడ్నీ సమస్యలు, ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక వయసు సంబంధిత అనారోగ్యాల వల్ల మరణించారు అతను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, బృహదీశ్వర ఆలయంలో పాత నమ్మకం అయిన రాజు గర్భగుడిలోకి వెళ్లి లింగాన్ని దర్శిస్తే శాపం వల్ల మరణం లేదా అధికారం కోల్పోతాడని నమ్ముతారు. ఇది రాజరాజ చోళుడి కథ నుంచి వచ్చింది, అది ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా కొనసాగుతుంది. ఇందిరాగాంధీ, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వీళ్ళెవ్వరూ ఆలయం వల్ల చనిపోలేదు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ చాలా అంటే చాలా ఫేక్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అని అనిపించింది అనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత ఇన్వాల్వ్మెంట్ అయ్యి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది.